ప్రతి ఒక్క దానికి కూడా మనం విధానంలో ధన్యవాదాలు చెప్పేటటువంటి విధానం ఉంది, అది మర్చిపోతున్నాం మనం. అయితే ఆ సూర్యనారాయణుడు ఆమెను ఆధారపడ్డాడు, 33 కోట్ల దేవతలు కూడా ఆమెను ఆధారపడి జీవిస్తారు కాబట్టి ఆయన యొక్క కిరణాల్లోంచి ఒక అద్భుతమైన ఔషధి శక్తులు విడుదలవుతాయి, ఊర్జ. అది భూమి మీద ఎవరు తీసుకోవడానికి ఆస్కారం లేదు. కేవలం గోమాత తన ఎడమ కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యకేతు నాడి నుంచి ఆ సూర్య భగవాను యొక్క కిరణాల్లోంచి వస్తున్నటువంటి ఒక బంగారు ఊర్జ, బంగారు ఔషధి శక్తుల్ని గ్రహిస్తుంది. గ్రహించి తన మూపురం మీద ఉంటుంది. దేశవాళీ ఆవే ఆవు, ఇప్పుడు మనం చూస్తున్నాం జెర్సీ ఆవులు, అది రకరకాల జంతువులను కలిపి తయారు చేసేది. దాని విషతుల్యమైంది, దాని పాలు కూడా విషతుల్యం. జెర్సీ మనం ఎప్పుడు కూడా దాని యొక్క పాలు తాగడం కానీ వస్తువులు తినడం కానీ చేయకూడదు. ఇక్కడ మూపురం ఉంటుంది కదా, అది మనకు దేశవాళీ ఆవు. గంగడోలు ఉంటుంది, మూపురం ఉంటుంది, అన్ని రకాల మనకు ఆధారం ఏర్పడుతుంది. అయితే ఆ సూర్యకేతు నాడి నుంచి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన శక్తిని ఈ మూపురం దగ్గర పోయేసరికంటే యాక్టివేట్ అయ్యి వీపులో 3 భాగాలుగా విభజన అవుతుంది. పాలల్లో, పేడలో, మూత్రంలో విభజన అవుతుంది. మిగిలింది ఆ కాళ్ళ నుంచి భూమి మీద వదిలేస్తుంది. కాబట్టి దాని పాలు బంగారు వర్ణంలో ఉంటాయి. దాని పాలలో ఎటువంటి శక్తి ఉంటుంది. మనం ఆహారం భోజనం చేస్తాం, అనేక రకాల పోషకాలు ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగానికి కావాలి. శరీరానికి మనకు ఏదైతే పోషకం లోపం అవుతుంటుందో, ఉదాహరణకు జాంపండు లోపం అవుతుంటుంది, మనకు జాంపండు తినాలనిపిస్తుంటుంది, పక్కలకు తినిపించాలనిపించేది, మనకు తినాలనిపిస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే శరీరం జామ పండును కోరుతున్నాయంటే ఆ పోషకాలు లోపిస్తున్నాయని అర్థం. కాబట్టి అనేక రకాల పోషకాలు మనకు వస్తువులు ఉన్నాయి. ఇలా అన్నం తింటాం, తినగానే లోపల పార్ట్స్ వెతుక్కుంటాయట. కొన్ని ధాన్యాల్లో, కొన్ని కాయగూరల్లో, కొన్ని ఆకుకూరల్లో వెతుక్కుంటాయి, అయినా లభించవు. ఆ అవయవం క్షీణిస్తుంటుంది. అంటే సంపూర్ణ ఆహారం భూమి మీద ఏది లేదు, కేవలం ఆవు పాలు. ఎవరైతే పొద్దున ఒక గ్లాస్ ఆవు పాలు పిల్లలు కానీ పెద్దలు కానీ తాగుతారో, రాత్రి ఒక గ్లాస్ ఆవు పాలు తాగుతారో, శరీరం కావాల్సిన అన్ని పోషకాలు, బంగారు శక్తులు అన్నీ అందుతాయి. ఒక రక్షణ కవచం కోటింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా మనం 100 సంవత్సరాలు ఉండగలుగుతాం. అట్లా ఆవు పాలలో అమితమైన శక్తి ఉంటుంది. ఆవు పాల ద్వారా అనేకంగా మనకు పెరుగు తయారవుతుంది. ఏ స్త్రీ అయితే పెళ్ళైనప్పుడు మన ఇంటికి కొడలు వస్తుంది, లేదా బిడ్డ అత్తగారింటికి పోతుంది, ఆమె పోయిన తర్వాత అత్తగారు ఎవరైతే ఆవు పాలు తాగిస్తారో ఆమెకు ఉదర శుద్ధి జరుగుతుంది. ఉన్న లోపాలన్నీ కూడా, మైనస్ లోపాలన్నీ కూడా, అనారోగ్య సంబంధించిన అన్నీ తొలగిపోతాయి. ఇలా పిల్లలు కూడా గ్లాసులు వేస్తున్నాయి. ఆ దుర్గతి మనకు లేదు, భారతీయులకు లేదు. ఇప్పుడు మనకు ఆ దుర్గతి ప్రాప్తమవుతుంది. కారణం ఏంటంటే ఆవు పాలు తాగిన శరీరం ఏదైతే స్త్రీ ఉదరం ఉంటుందో ఉదర శుద్ధి జరుగుతుంది. అది మంచి ఊర్జాతో నిండి ఉంటుంది. అందులో ఏదైతే బాలకుడు కానీ బాలిక పుట్టే అవకాశం ఉందో మంచి తేజవంతంగా వాళ్ళకు తేజస్సు అందుతుంటుంది. రెండోది, ఆవు పాలతో నెయ్యి తయారవుతుంది, మన పెరుగు తయారవుతుంది. పంచగవ్యాల్లో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము అంటే పంచితము, ఆవు పేడ, ఇవి 5 మనం పాలలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ చెట్టు కింద నాకు అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. రెండు చెప్పి ఇంకోటి పెరుగులోకి వెళ్తాం. పెరుగు అది ఎంత శక్తివంతమైందంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడన్నా బయటకి వెళ్ళేదో మీరు ఆయాసపడి